హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి. సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే స్టారెక్స్లో మనకి వచ్చిన అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందామండి. సో ముందుగా ఎక్స్లో స్టారెక్స్ పేజ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ వీళ్ళకి మీరు గమనించుకోవచ్చు 40.8K ఫాలోవర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ వీళ్ళ టెలిగ్రామ్ ఛానల్ ఇంకా జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. అండ్ వీళ్ళ అప్డేట్స్ అయితే పొందండి. సో మీకు తెలిసిందే అండి, కేవైసీ వెరిఫికేషన్ అయితే ప్రస్తుతం జరుగుతుంది. ఎవరైతే 1000 STRX అయితే మీరు మైన్ చేసి ఉంటారో అండ్ అలాగే 7 days రెగ్యులర్గా డైలీ మైనింగ్ అయితే చేసి ఉంటారో వాళ్ళకి కేవైసీ స్లాట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫేస్ వెరిఫికేషన్ ద్వారా మీరు కేవైసీ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు అన్నట్లు. అండ్ అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్ అండి ఇది. సో స్టారెక్స్ నెట్వర్క్ వాళ్ళు ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ అయితే మొదలు పెట్టారనమాట. సో ఫండ్ రైజింగ్ అనేది సిరెన్ ఏఐతో వీళ్ళైతే మొదలు పెట్టారనమాట. సో ఇక్కడైతే చూడండి, ఇప్పుడు దాకా వీళ్ళు ఏమేంటి చేశారో చెప్తున్నారు. కేవైసీ అనేది లైవ్గా ఇచ్చున్నారు. అండ్ iOS అంటే యాపిల్ యూజర్స్ అందరికీ స్టారెక్స్ నెట్వర్క్ యొక్క ఫ్రీ మైనింగ్ కోసం యాపిల్ స్టోర్లో అయితే వీళ్ళు సబ్మిట్ అయితే చేయడం అయితే జరిగింది. సో యాప్ స్టోర్లో వీళ్ళు తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి. అండ్ అలాగే కమ్యూనిటీ అంటే గ్లోబల్ కమ్యూనిటీ ఎక్స్పాన్షన్ కూడా చేస్తున్నారనమాట. సో ఈ 3 అయితే జరిగినాయండి ఇప్పుడు దాకా. అండ్ కేవైసీ కూడా హైలైట్ అనమాట అది. సో సిరిన్ ఏఐతో వీళ్ళు అఫీషియల్లీ ఫండ్ రైజింగ్ అయితే చేస్తున్నారనమాట. సో ఫండ్ రైజింగ్ అనేది చాలా మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. సో మొబైల్ ఫస్ట్ Web3 ఎకో సిస్టమ్ అండి. అండ్ అదేవిధంగా క్యాపిటల్ అనేది రైజ్ అవుతుంది కదా ఫండ్ రైజింగ్ ద్వారా. అదంతా కూడా దేనికి ఉపయోగిస్తున్నారో వీళ్ళు ట్రాన్స్పరెంట్గా కమ్యూనిటీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది. ఎకో సిస్టమ్ యూటిలిటీ ఎక్స్పాన్షన్ కోసం, కోర్ డెవలప్మెంట్ కోసం, టీజీ టోకన్ జనరేషన్ ఈవెంట్ అంటే లిస్టింగ్ డేట్ కోసం, అండ్ అలాగే Tier 1 ఎక్స్చేంజెస్. సో Tier 1 ఎక్స్చేంజ్ లిస్టింగ్స్ అంటే మెక్సీ, బింగెక్స్, బైనాన్స్, బిట్గెట్, ఈ విధంగా ఏ ఎక్స్చేంజెస్ లిస్టింగ్లో వీళ్ళు తీసుకురాబోతున్నారని కూడా డిసైడ్ అవుతుంది. సో వీళ్ళు ఫండ్ రైజింగ్ ప్రోగ్రాంలో వీళ్ళు వచ్చారు కాబట్టి సో గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. మనకి లిస్టింగ్ అయితే త్వరలో అయితే రానుంది. Q4 of 2026 లోపల వీళ్ళు లిస్టింగ్ అయితే తెస్తారు. అంటే ఈ December 2026 లోపల అయితే వీళ్ళు తీసుకురానున్నారండి లిస్టింగ్ అయితే. అందరూ కూడా గమనించండి. అండ్ అదేవిధంగా ఫార్చ్యూన్ ఫెస్ట్ ఈవెంట్ 2.0. సో లాస్ట్ వీడియోలో అయితే నేను కవర్ చేశానండి ఫార్చ్యూన్ ఈవెంట్ 2.1 అయితే. సో ఈ ఈవెంట్లో భాగంగా మనకి ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి ఈ విధంగా అయితే ఇస్తారు రివార్డ్స్, సెకండ్ ప్లేస్ వాళ్ళకి ఈ విధంగా ఇస్తారు, థర్డ్ ప్లేస్ వాళ్ళకి ఈ విధంగా ఇస్తారు. అండ్ అలాగే 4th to 20th ప్లేస్ వాళ్ళకి 10,000 STRX అయితే ఇస్తారు. అండ్ 21st to 50th ప్లేస్ వాళ్ళకి 5,000 STRX అయితే ఇస్తున్నారు అన్నట్టు. అండ్ అదేవిధంగా ఈవెంట్ ఎండ్ డేట్ వచ్చేసి 30 June అనమాట. 32 days అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ ఈవెంట్ అయితే. సో అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. 50 మెంబర్స్కి అయితే వీళ్ళు ప్రైజెస్ అయితే ఇస్తున్నారు అన్నట్టు. సో స్టారెక్స్ నెట్వర్క్ అనేది మీరు యూజ్ చేసే మొబైల్ యాప్, మైనింగ్ మొబైల్ యాప్ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చానండి. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఆ యాపే మీరు మైనింగ్ చేస్తున్నారా లేదా అనేది. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన యాప్ లింక్ కాకుండా మీరు వేరే యాప్ అయితే ఇన్స్టాల్ చేసి దానిలో స్టారెక్స్ మైన్ చేస్తుంటే సో వారంలోగా మీరు న్యూ యాప్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని మైనింగ్ అయితే చేయండి. సో వీళ్ళైతే చెప్తున్నారు చూడండి, ఓల్డ్ వర్షన్ యాప్స్ వర్కింగ్ అయితే అయిపోతుందన్నమాట. స్టాప్ అయితే చేస్తున్నారు మైనింగ్ అయితే. అండ్ అదేవిధంగా అప్డేట్ ఇష్యూస్ కూడా వస్తాయన్నమాట. అండ్ అప్డేట్స్ కూడా ఇవ్వరు ఓల్డ్ యాప్స్కి అయితే. సో అందుకని వీళ్ళ న్యూ స్టారెక్స్ యాప్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని మైనింగ్ అయితే చేసుకోండి.
అండ్ అదేవిధంగా ఒకవేళ మీరు డౌన్లోడ్ చేస్తుంటే మీరు చెక్ చేసుకోండి అప్డేట్ ఉందా లేదా అని గూగుల్ ప్లే స్టోర్లో. సో నీట్గా అప్డేట్ అయితే చేసుకోండి. సో మన యూట్యూబ్ ఛానల్ని అండ్ టెలిగ్రామ్ ఛానల్ని అండ్ వాట్సాప్ గ్రూప్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. నేను అప్డేట్స్ రెగ్యులర్గా అయితే ఇస్తుంటాను అన్నట్టు. అండ్ అదేవిధంగా స్లాషింగ్ మెకానిజం కూడా ఉందండి. సో మీరు ఫస్ట్ వీక్ కనుక ఇన్యాక్టివ్గా ఉంటే 100 STRX అయితే మీకు బర్న్ అయిపోతాయి. అండ్ సెకండ్ వీక్ కూడా మీరు యాక్టివ్గా ఉంటే 300 STRX అయితే బర్న్ అయిపోతాయి. అండ్ అదేవిధంగా థర్డ్ వీక్ కూడా మీరు ఇన్యాక్టివ్గా ఉంటే 500 STRX అయితే బర్న్ అవుతాయి. అండ్ అదేవిధంగా ప్రతి వీక్ అంటే 4th వీక్ నుంచి మీరు ఎన్ని వీక్స్ అయితే అన్ని వీక్స్ మీ దగ్గర STRX ఉన్నాయో ఎవ్రీ వీక్ మీరు ఇన్యాక్టివ్గా ఉంటే 1000 STRX అయితే బర్నింగ్ అయితే చేస్తారన్నట్టు. సో ఇదైతే అందరూ గుర్తుపెట్టుకోండి. బర్నింగ్ మెకానిజం కూడా ఉంది, దాన్నే వీళ్ళు స్లాషింగ్ మెకానిజం అని కూడా అంటున్నారు అన్నట్టు. అండ్ అదేవిధంగా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనమాట. సో కొలాబ్లీ నెట్వర్క్తో వీళ్ళు పార్ట్నర్షిప్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో ప్రీవియస్లీ ఐస్ ఓపెన్ నెట్వర్క్తో అయితే ఉండేది, ఇప్పుడు కొలాబ్లీ నెట్వర్క్తో అయితే వీళ్ళు పార్ట్నర్షిప్ అయితే చేస్తున్నారు అన్నట్టు. అండ్ అదేవిధంగా వీళ్ళు Web3 ఎకోసిస్టమ్ని అయితే డెవలప్ చేస్తున్నారు. సో DEXలో అండ్ CEX మార్కెట్లో ఏ విధంగా వీళ్ళు లిస్టింగ్ చేయబోతున్నారు అనేది వీళ్ళు సిరిన్ ఏఐతో వీళ్ళు కొలాబ్ అయ్యారు కాబట్టి సో వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళు మార్కెట్లోకి అయితే తీసుకొస్తారన్నట్టు. అండ్ అందరూ అయితే తెలుసుకోండి, StarX నెట్వర్క్ అనేది ఫ్రీ మైనింగ్ యాప్. సో మీకు 24 అవర్స్కి ఒకసారి మైనింగ్ అయితే జరుగుతూ ఉంటుందండి. మీరైతే చెక్ చేయండి ఎవ్రీ 12 అవర్స్కి అయితే మైనింగ్ బటను. సో 12 అవర్స్కి ఒకసారి మైనింగ్ అయితే వస్తూ ఉంటుంది. డైలీ చెక్ చేయండి ఉదయము నైట్. సో మైనింగ్ అయితే ఆగకుండా మీకు మైనింగ్ అయితే అవుతుంది అన్నట్టు. సో ఎవ్రీ 12 అవర్స్కి మీరు చెక్ చేస్తే డైలీ 2 టైమ్స్ ఒక్కోసారి 1 టైం మాత్రమే మైనింగ్ అయితే ఇస్తున్నారు, అందరూ గమనించండి. అండ్ అదేవిధంగా ఇక్కడ గిఫ్ట్ బాక్స్ అయితే ఉందండి. గిఫ్ట్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫార్చ్యూన్ ఈవెంట్ 2.0 అయితే రన్ అవుతుంది. ఆ క్లెయిమ్ అయితే చేసుకోండి డైలీ అందరూ. అండ్ అదేవిధంగా మీరు బ్యాక్ వచ్చిన తర్వాత 3 లైన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ప్రొఫైల్ బటన్ అయితే ఉంటుంది. సో ఈ ప్రొఫైల్ బటన్ క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడైతే చూడండి KYC. సో KYC అయితే వెరిఫై ఉండాలండి. ఒకవేళ మీకు అన్వెరిఫైడ్ అని ఉంటే మీరు ఫేస్ వెరిఫికేషన్ ద్వారా అయితే KYC అయితే మీరు వెరిఫైడ్ అయితే చేసుకోండి. దానికి మీకు 1000 STRX అయితే ఉండాలి అండ్ 7 డేస్ కంటిన్యూగా మైనింగ్ అయితే చేసి ఉండాలన్నట్టు. అండ్ అదేవిధంగా ఇక్కడైతే చూడండి మీకు లక్కీ స్పిన్ అని అయితే లభిస్తుంది. లక్కీ స్పిన్ మీద అయితే క్లిక్ చేస్తే మీకు ఫ్రీ స్పిన్ అయితే లభిస్తున్నాయి. సో 3 స్పిన్స్ అయితే లభిస్తాయి అన్నమాట. మీకు STRX రివార్డ్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో మిగిలిన 2 స్పిన్స్ అయితే మీరు యాడ్ అయితే వాచ్ చేసి మీరు గెలుచుకోవాలన్నట్టు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రిఫర్ చేసుకోవాలి అని అనుకుంటే ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ మీద అయితే క్లిక్ చేస్తే మీ రెఫరల్ కోడ్ అయితే కనిపిస్తుంది. సో వాళ్ళు రిజిస్టర్ అయ్యేటప్పుడు మీ రెఫరల్ కోడ్ అయితే యూజ్ చేయమనండి. మీకు కూడా మైనింగ్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో ఈ విధంగా డైలీ అయితే యాక్టివ్గా మైనింగ్ అయితే చేయండి STRXలో అయితే StarX నెట్వర్క్లో. సో ఎవరు కూడా మిస్ చేయబాకండి. KYC అప్డేట్ అయితే ఉంది అండ్ iOSలో కూడా త్వరలో రానున్నారు. అండ్ అలాగే ఈ సంవత్సరం డిసెంబర్ లోపల మైనింగ్ అయితే ఎండ్ అయిపోయి లిస్టింగ్ కూడా అవుతుందండి. సో మంచి అవకాశము. సో ఎవరైతే అంబాసిడర్స్ ఉన్నారో వాళ్ళ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ ఉండాలి. క్రిప్టో రిలేటెడ్ ఛానల్ అయి ఉండాలి. సో వాళ్ళకి మాత్రమే వీళ్ళు అంబాసిడర్షిప్ అయితే ఇస్తూ ఉంటారు. సో ఎవ్రీ వీక్ అనేది టాస్క్లు అయితే ఉంటాయి. ఆ టాస్కులు చేస్తే వీళ్ళు 1 మంత్కి 3000 STRX అయితే ఇస్తారన్నట్టు. సో అంబాసిడర్ ప్రోగ్రామ్ గురించి కూడా నేను ప్రీవియస్లీ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇక్కడైతే చూడండి 3000 STRX అయితే ఇస్తున్నారు అంబాసిడర్ అవ్వడం వల్ల. సో Xలో కానీ యూట్యూబ్లో కానీ 1000+ సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. సో వాళ్ళకి క్రిప్టో కంటెంట్ రిలేటెడ్ అయితే ఉండాలన్నమాట వాళ్ళ ఛానల్ అయితే. సో ఇక్కడైతే చూడండి అప్లికేషన్ ఫామ్ కూడా లభిస్తుంది. మీరు ఇక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. సో అండ్ మీరు వాళ్ళతో కాంటాక్ట్ అయితే అయ్యి మీరు మీ డౌట్స్ అయితే అడగచ్చు. అంబాసిడర్ ప్రోగ్రాంలో కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుంది అంబాసిడర్ ప్రోగ్రామ్ అయితే StarX నెట్వర్క్లో. సో అందరూ కూడా StarX నెట్వర్క్ అయితే రెగ్యులర్గా మైన్ చేయండి. సో ఇక్కడైతే చూడండి 217 మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారండి టోటల్గా. రెగ్యులర్గా మైన్ చేస్తే మీకే బెనిఫిట్ అయితే పొందొచ్చు. సో మనకి ఇది డిసెంబర్ లోపల లిస్టింగ్ అవబోతుంది కాబట్టి చాలా మంచి అవకాశం అనమాట. కేవలం 89-90 మెంబర్స్ 100 మెంబర్స్ ఈ విధంగా అయితే మైనింగ్ చేస్తున్నారు. సో అందరూ కూడా మైన్ చేయండి. మైన్ చేస్తే మీకు ఈ సంవత్సరంలో
బెనిఫిట్ అయితే తీసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వీడియో అనేది అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్.